అయ్యగారి సంఘంలో ఎంతగానో ఆత్మీయంగా బలపడి ఈరోజు దేవుడు రెక్కల చోటన ఎంతో బలంగా నాటబడిందండి. తను ఇక్కడి నుంచి వెళ్ళేసరికి కువైట్లో అడుగుపెట్టేసరికి తనకి ఆత్మీయత అన్నది ఉన్నదో లేదో నాకు తెలియదు. కానీ అక్కడికి వెళ్ళాక దేవుడి సన్నిధి ఎంతగానో తోడుగా ఉండి దైవజేయకుల ద్వారా ఎంతో బలపడి నాడు ఆ యొక్క సంఘంలో ఒక ప్రత్యేకమైన పాత్రగా వాడబడుతుందండి. దేవుడు ఎంతో ధన్యత ఇచ్చారు. ఈ లోకంలో ఎంతో సంపాదించుకుంటాం, ఎంతో ప్రయాసపడతాం, కానీ దేవుడి సన్నిధిలో ఉన్న ఆనందం, దేవుడి సన్నిధిలో పడే ప్రయాస చాలా గొప్పదండి. అది నా బ్రతుకులో నేను ఎన్నో పొందుకున్నాను. దేవుడు నా పట్ల అయితే చాలా చిన్న బ్రతుకండి. నాది చాలా పేద బ్రతుకు. నాకు 2 అమ్మాయిలు. అయితే నేను చాలా పేద స్థితిలో ఉన్నప్పుడు దేవుడి వైపు చూసి నేను తండ్రి బిడ్డలను ఎలా పెంచుకోవాలి, ఎలా పోషించుకోవాలి, ఎలా నేను నడిపించుకోవాలని నేను దేవుడి వైపు చూసినప్పుడు దేవుడు నా పట్ల ఎంతో కరుణ చూపి ఆయన మార్గంలో నన్ను నడిపిస్తూ నా బిడ్డలని ఆయన ఏర్పరచుకొని ఇద్దరికి కూడా వివాహాలు మహిమకరంగా ఆయన జరిపించి నిజంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన కుటుంబంగా మా యొక్క బంధువుల ముందు, అన్యజనుల ముందు దేవుడు నిలబెట్టుకున్నాడండి. దేవుడు చేసిన మేలుకి ఏమిచ్చి రుణం తీర్చలేను. ఈరోజు నా పట్ల ఆయన చేసిన మేలుకి ఎంతగానో ఆయనకి నేను రుణపడి ఉన్నానండి. అయితే నేను ఆయన ఇంకా నేను ఎక్కువ గడపాల్సిన సమయం నేను ఇంకా తీసుకోవటం లేదండి. అదే నాకు వేదన బాగా ఎక్కువగా. దేవుడి సన్నిధిలో నేను తక్కువగా పనుల భారం వల్ల, నాకున్న పని ఒత్తిడి వల్ల దేవుడి సన్నిధి నేను యథార్థంగా మసులుకోలేకపోతున్నానని నాకు అర్థమవుతుందండి. నా ఆత్మకి ఘోష పెట్టుకుంటున్నాను నేను. అయితే నేను ఆచరించుకోవడానికి ఈ మధ్యకాలంలో నా శరీరం కూడా చాలా బలహీనమయ్యి నిజంగా నేను కొద్దిగా ఒత్తిడి కలుగుతున్నానండి. మోకరించి ప్రార్థన చేద్దామంటే శరీరం అసలు సహకరించట్లేదు. చాలా బలహీనపడి ఉన్నాను. ఆత్మీయంగా, శారీరకంగా కూడా చాలా నేను నలిగిపోతున్నాను. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి జ్ఞాపకం చేసుకుని దేవుడికి సమీపంగా దేవుడి ప్రార్థనలు ఎక్కువగా నేను ఎదిగేలాగా నాకు ప్రార్థన చేయండి. నా పేరు రామలక్ష్మి. నేను చేసుకునే పని క్యాటరింగ్స్, కుకింగు. ఆ పనుల భారం వల్ల నేను ఎక్కువగా నలుగుతున్నాను. అయితే దేవుడు నాకు అన్ని అవసరతలు తీర్చాడండి. నేను ఏది అవసరకాలకు ఆయన వైపు చూసానో ఆ అవసరాలన్నీ తీర్చేసాడు దేవుడైతే. ఈనాటికి నిజంగా నేను పిల్లల కొరకే దేవుడి వైపు చూసినప్పుడు విస్తారమైన పని ఇచ్చి నా పనులన్నీ చక్కపరుచుకోవడానికి ఒక్కొక్క అవసరత ప్రతిదీ తీర్చిపెట్టారండి. ఒకళ్ళ ముందు చేయి చాపకుండా నిజంగా నా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అడగకుండా నేనే ఒకరికి పెట్టే స్థితిలో దేవుడు నన్ను ఉంచి ఈరోజు నన్ను ఎంతో నిలబెట్టారండి. దేవుడికి ఏమిచ్చి నేను తీర్చలేను. ఇది నా గొప్పతనం కదండి, దేవుడు గొప్పతనం ఇక్కడ బయలుపరచాలని ఎందుకో మనసుకు అనిపించింది. తర్వాత సేవకులు కూడా కోవిడ్ నుంచి వచ్చి నిజంగా మా ఇంటికి కూడా 3 సార్లు అప్పుడే వచ్చి మమ్మల్ని ఎంతో ప్రేమించి దేవుడి ప్రేమను మా పట్ల కనుపరిచారండి. ఆయన అసలు వారు అంత ప్రయాసపడి మా ఇంటికి రావడానికి మేము ఈ పాటి వారు అండి. నిజంగా దేవుడు ప్రేమ ఒక్కటే దానికి కారణం. అక్కడ నా బిడ్డను కూడా అలాగే ప్రేమించి ఆ కుటుంబాన్ని కూడా ఎంతో ఆదరిస్తున్నారండి. ఆయనకి కూడా నేను ఎంతో వందనాలు చెప్పుకుంటున్నాను. నిజంగా కృతజ్ఞతలు కూడా నేను చెల్లించుకుంటున్నానండి. ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిలో నేను నా కుటుంబం అటు రీతిగా సాగేటట్లుగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును.